డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు శివధర్ రెడ్డి. ప్రస్తుత డీజీపీ జితేందర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇక 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శివధర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేఖాన్లో గ్రామానికి చెందినవాడు. ఇక ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు శివధర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఆయన పనిచేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. జిల్లాల ఎస్పీగా, డీఐజీ, ఎస్ఐబీగా మావోయిస్టుల అణిచివేతతో కీలక పాత్ర పోషించారు శివధర్ రెడ్డి. ఇక 2014 నుంచి 2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు శివధర్ రెడ్డి. 2016 నయీం ఎన్కౌంటర్లో ఆపరేషన్ ను ప్లాన్ చేసింది కూడా శివధర్ రెడ్డి. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. ఇక నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను ఆయన తీర్చారు. ఇక 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసుల కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి అన్ని వర్గాల ప్రజల్లో ధైర్యం నింపి శాంతి భద్రతల్ని సమర్థంగా కాపాడారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో రోడ్డు భద్రత కోసం అరైవ్ అలైవ్స్ క్యాంపెయిన్ కూడా నిర్వహించారు శివధర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీపీ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసిన శివధర్ రెడ్డి పర్సనల్ వింగ్ లో ఐజీ, అడిషనల్ డీజీగా పనిచేశారు. అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గాను అనుభవం ఉంది ఆయనకు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్లీ శివధర్ రెడ్డినే నియమించింది. ఆగస్టు 2024లో డీజీపీగా ప్రమోషన్ అయ్యింది. గ్యాలంటరీ మోడల్, పోలీస్ మోడల్, ప్రెసిడెంట్ మోడల్, ఐక్యరాజ్య సమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు శివధర్ రెడ్డి. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ను అందుకున్నారు.